అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి మనం చదువుకోబోతున్నాము గిరిజా కళ్యాణం. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఈ నవల 1981 సంవత్సరంలో సినిమాగా రూపొందించబడినది. చాలా విశాలంగా అధునాతనంగా ఉన్న గది అది. ఆ గదిలో ఆ మంచం మీద ఉన్న మల్లెపువ్వు లాంటి తెల్లటి పక్క మినహా మిగతా సామాను అంతా పింక్ కలర్లో ఉంది. ఆ పక్క మీద సిల్క్ చారల పైజమా షర్టుతో సొమ్మసిల్లినట్టుగా గాఢ నిద్రలో ఉన్నాడు ఒక అతను. తొలి ఉషస్సులో కాంతి పిల్లతెమ్మరలని జంటగా తోడ్కొని తెరచి ఉంచిన కిటికీల గుండా లోపలికి వచ్చి అతన్ని తాకి మేల్కొల్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో మంచం పక్కన ఉన్న పింక్ కలర్ ఫోను గణగణలాడింది. మెత్తటి దిండులో తలదూర్చుకొని నిర్లక్ష్యంగా బోర్లా పడుకుని ఉన్న అతను ఫోన్ చాలాసార్లు మోగిన తర్వాత చేయి చాచి అందుకున్నాడు. ముఖం దిండులోంచి కాస్త పక్కకు తిప్పి కళ్ళు తెరవకుండానే నిద్రబద్ధకంతో హలో అన్నాడు. అవతల నుంచి అతి సుతరంగా ఉన్న కంఠం, హలో చందు, గుడ్ మార్నింగ్, విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ బద్ధకంగానే అన్నాడు అతను. నిద్ర లేచావా? ఊహు, నేనే లేపానా? అయితే నిద్రలేపి బర్త్డే గ్రీటింగ్స్ మొట్టమొదటిసారిగా చెప్పిన దాన్ని నేనేనన్నమాట. నువ్వు నాకు తప్పకుండా ఏదైనా బహుమతి ఇవ్వాలి, ఎంతో సంతోషంగా పలికింది ఆ కంఠం. ఓకే, ఐఆమ్ వెరీ వెరీ హ్యాపీ. నిద్రమత్తులో నీ గొంతు ఎంత బాగుందో తెలుసా? అతను మాట్లాడలేదు, విని ఊరుకున్నాడు. మాట్లాడవేం? నిన్నే. నిద్రముఖంతో పొగడ్తలు వినాలంటే పరమ బోరుగా ఉంది. బై. అతను సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు. దిండులో తలదూర్చుకుని మళ్ళీ నిద్రలో మునగబోయాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను తీశాడు. హలో చందు, విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ ఎక్కడ? మన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు? ఆ కంఠం ఉత్సాహంగా అడిగింది. మళ్ళీ చెయ్యి. ఆ వివరాలన్నీ రమేష్కి అప్పచెప్పాను. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను హలో అనగానే పుట్టినరోజు శుభాకాంక్షలు వినిపించాయి. అతని ముఖంలో విసుగు తొంగి చూసింది. అతను రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు. అతని నిద్ర ఎగిరిపోయింది. వెల్లికిలా పడుకున్నాడు. సూర్యోదయం అవుతున్నప్పుడు గమ్మత్తైన ప్రశాంతత ఉంటుంది. కిటికీలోంచి మందార చెట్టు మీద పిచ్చుకలు చేస్తున్న రొద చెవులకు వినసొంపుగా ఉంది. తల క్రింద చేతులు పెట్టుకుని అతను ఆ శబ్దం ఎంతో ఇష్టంతో వింటున్న వాడిలా పడుకున్నాడు. ఇంతలో తలుపు మీద టక్ టక్ మని వినిపించింది. కమిన్ అన్నాడు. లోపలికి వయసు మళ్ళిన వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో పేపర్ ఉంది. అది తెచ్చి అందిస్తూ, చిన్నబాబు, ఈరోజు తమరి పుట్టినరోజు అన్నాడు. అతను పేపర్ అందుకుంటూ తల ఊపాడు. ఆ మాట ఇప్పటికీ కనీసం 10 మందైనా గుర్తు చేశారు సాయన్న అన్నాడు. ఎక్కువ మంది స్నేహితులు ఉంటే అంతే బాబు, మన విషయాలు మనకంటే వాళ్ళకే ఎక్కువగా గుర్తుంటాయి. కాఫీ తీసుకురానా? అతను వెళ్ళబోతుంటే పిలిచాడు. ఇదిగో సాయన్న. సాయన్న వెంటనే ఆగాడు. భక్తి శ్రద్ధలతో అతని నోటి వెంట రాబోయే మాటల కోసం వేచి నిలబడి చూస్తున్నట్టు నిలబడ్డాడు. ఈరోజు ఫ్రెండ్స్ లంచ్ బయట అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళతో భోజనం బయట చేస్తాను. తాతయ్యకి చెప్పు. తాతగారు మీ పుట్టినరోజని లాయర్ గారిని భోజనానికి పిలుస్తున్నారండి. అబ్బా, నువ్వు చెబుదు. అలాగే. సాయన్న వెళ్ళిపోయాడు. చందు పేపర్ మంచం మీద పడేసి కిటికీ దగ్గరకు వచ్చాడు. కింద తోటలో క్రమబద్ధంగా పెంచిన చామంతులు, గులాబులు, అస్టర్లు విరగబూసి ఉన్నాయి. మందారాలు మొగ్గలు వీడుస్తూ సూర్యకిరణాల వెచ్చని కౌగిలి కోసం వేచి చూస్తున్నాయి. ఎత్తైన కాంపౌండ్ వాలు వెంట పెంచిన రంగురంగుల బోగన్ విల్లాలు కన్నులకింపుగా ఉన్నాయి. దూరంగా సాయంత్రం వేళ కూర్చోడానికి కట్టిన గ్లాస్ హౌస్ కప్పు మీద నుంచి తోరణాల్లా ఆకుపచ్చ తీగలు వేళ్లాడుతున్నాయి. ఆ ఆకుపచ్చదనం కళ్ళకెంతో హాయిగా ఉంది. ఆ ఇంట్లో లోపల బయట అంతటా ఒక రకమైన ప్రశాంతత, నిశ్చింత కనిపిస్తోంది. అతను చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఆ ఇంటి రంగు మాయటం అతను ఎన్నడూ చూడలేదు. ఆ పూదోటలో ఏవో ఒక పూలు లేకుండా ఖాళీగా ఉండటం కానీ, వాటి మధ్య గడ్డి పెరగటం కానీ అతను ఎరగడు. అంతటి క్రమశిక్షణతో ఉంటారు నౌకర్లు. సూర్యోదయపు తొలి కిరణాలు ఆకులు అంచుల మీద పడి అక్కడి నుంచి జారి కిందనున్న పచ్చికలో ఆవరించుకుని ఉన్న మంచు బిందువుల్ని మేలిమి ముత్యాల్లా చూపిస్తున్నాయి. అతడు ముగ్ధుడైనట్టుగా అటే చూస్తున్నాడు. వాటి ఆయుష్ అత్యల్పం, కానీ వాటి అందం అనిర్వచనీయం. మనిషి జీవితం కూడా అలాగే ఉండాలి. అతను కిటికీ దగ్గర నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్ళాడు. పేస్టు బ్రష్ మీద వేసుకుని నోట్లో పెట్టుకోబోతూ ఒక్కసారి అద్దంలో ప్రతిబింబం దీక్షగా చూసుకున్నాడు. అతనికి ఈ రోజుతో 28 సంవత్సరాలు నిండుతున్నాయి.
అబ్బా 28 సంవత్సరాలు. అతని అంతరాత్మ బాధగా మూలిగింది. టైం మరీ ఇంత త్వరగా గడిచిపోతే ఎలా? తనకి పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా ఈ మాత్రమైనా ఇలా ఉన్నాడు. అదే పెళ్లి అయితే భార్య, పిల్లలు, పరమ బోర్. అతను కంపరం అణుచుకుంటున్నట్టుగా భుజాలు చిన్నగా ఎగురవేశాడు. తనతోటివాడే సూరి పెళ్లి కాకముందు పందెం గుర్రంలా ఎలా ఉండేవాడు? పెళ్లి అయిన తర్వాత ఆ ఉత్సాహమంతా ఏమైపోయిందో? శృతిలేని వీణలా అయిపోయాడు. ఎప్పుడు కదిపినా భార్య, పిల్లలు అదే గొడవ. ఆ భార్య ఒక రాక్షసి. పెళ్ళి అయిన 5 సంవత్సరాల్లో ఇంకేం పని లేనట్టు 3 పిల్లల్ని కంది. ఆ పిల్లలు, ఆ భార్య వాడిలో సరదా చంపేసి వాడిని జీవచ్ఛవం చేశారు. వాడు జీవిస్తోంది జీవితం కాదు, నరకం. అతను పళ్ళు తోముకొని టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటకు వచ్చాడు. మంచం మీద కూర్చుని పేపర్ తిరగేసాగాడు. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో పొరుగు దేశంలో మిలిటరీ ప్రభుత్వం గద్దెనెక్కడానికి జరిపిన విధ్వంసకాండ ఉంది. అతను దాని మీద ఆసక్తి లేనట్టు పేజీ తిప్పేశాడు. పేపరు చివరి పేజీ నుంచి చూడసాగాడు. అక్కడ గేమ్ కాలం చూసి తర్వాత గుర్రపందాల గురించి వివరాలు ఆసక్తిగా చూశాడు. సుఖంగా పెరిగిన అతనికి దేశంలో జరిగే అలజడులతో పనిలేదు. ధరలు పెరిగితే జనం పడే బాధలు అతనికి తెలియవు. అతని జీవితం మలయమారుతంలా, మంచి గంధం పరిమళంలా, గలగలా పారే సెలయేరులా ఉంటుంది. అతనికి పెద్దగా డిగ్రీలు లేవు. అందుకేమీ అతనికి బాధ లేదు. అతని కుటుంబం 10 కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు అతను భుక్తి కోసం ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అతను రావ్ బహదూర్ రాజగోపాలరావు గారి ఏకైక మనమడు అనే కంటే అదృష్టదేవత ముద్దుల కొడుకు అని చెప్పవచ్చు. పేపరు యథాలాపంగా తిరగేస్తున్న అతని దృష్టి ఒక చోట ఆగిపోయింది. పేపర్లో ఒక మూల బాక్స్ కట్టి అనాథ యువతి అభ్యర్థన అని హెడ్డింగ్ ఉంది. అతను ఆ ప్రక్కన చదివాడు. అందులో ఇలా ఉంది: దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నా నమస్కారం. నా పేరు గిరిజ. నాకు తల్లిదండ్రి లేరు. ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు హృద్రోగంతో వైద్య సహాయం లేక రోజురోజుకి మృత్యు సన్నిధికి చేరువ అవుతున్నాడు. వాడు మినహా ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరూ లేరు. ఆపరేషన్ చేస్తే వాడు తప్పకుండా బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్కి నేను ఎంతో కష్టపడి 2,000 రూపాయలు కూడబెట్టుకున్నాను. ఇంకొక 2,000 రూపాయలు ఉంటే నా తమ్ముడి ప్రాణం నేను రక్షించుకోగలను. మీరు రోజు మీకు తెలియకుండానే ఎంతో డబ్బు వృధా చేస్తూ ఉంటారు. మీరు సహృదయంతో మీకు తోచినంత సహాయం చేస్తే ఒక జీవితాన్ని మృత్యుముఖంలోంచి తప్పించిన వారు అవుతారు. మరో జీవితానికి అండగల్పించిన ధర్మాత్ములు అవుతారు. మీరు పంపబోయే ఏ కాస్త డబ్బు అయినా నేను లక్షలు, కోట్లు అన్నంత విలువగా భావిస్తాను. ఎందుకంటే కొన్ని వాన చినుకులే కుండెడు నీళ్లుగా మారతాయి. నా ఈ ప్రకటనను చూసిన ప్రతి వ్యక్తి మమ్మల్ని కనికరించి నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టమని చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తున్నాను. మీరు మాకు 1 రూపాయి పంపితే మీకు 10 రూపాయలు కలిసి వచ్చేటట్లు చేయమని నేను భగవంతుని ప్రార్థిస్తాను. నా చిరునామా ఈ క్రింద ఇస్తున్నాను. చందు 2-3 సార్లు ఆ ప్రకటన చదివాడు. అతి ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయపు వేళ అతని మనసు అనాథ యువతి విన్నపానికి ఆర్ద్రమైంది. అతను ఏదైనా భరించగలడు గాని రోగగ్రస్తుడైన మనిషిని చూడలేడు. అతను లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. అందులో ఉన్న డబ్బు తీశాడు. సాయన్న కాఫీ తెచ్చాడు. కాఫీ బాబు అక్కడ పెట్టు. చందు డ్రాయర్ సొరుగులాగి అందులోంచి సిజర్స్ తీసి ఆ పేపర్లో ప్రకటన ఉన్నంత మేర కట్ చేశాడు. కాఫీ కప్పు తెచ్చి అందిస్తున్న సాయన్నకి డబ్బు అందించాడు. ఏమిటి బాబు ఇది? సాయన్న, ఈరోజు నా పుట్టినరోజు కదూ? అవును. నా పుట్టినరోజు నాడు అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేసి తీరాలనే అలవాటు తాతయ్య చేశారు కదా? అవును. ఈరోజు ఈ మంచి పని చేస్తున్నాను చూడు అంటూ చేతిలో పేపర్ కటింగ్ అందించాడు. సాయన్న ఆ పేపర్లో ప్రకటన చదివాడు. అతని ముఖంలో సంభ్రమం ముప్పిరిగొంది. నేను ప్రతిసారి మీరు స్నేహితుల గొడవలో పడి ఎక్కడ మర్చిపోతారో అని అనుకుంటూ ఉంటాను. ఒక్కసారి కూడా మర్చిపోరు. చందు కాఫీ తాగుతూ అన్నాడు. ప్రతిసారి ఏం మంచి పని చేయాలా అని నేను తలలు బద్దలు కొట్టుకోవాల్సి వచ్చేది. ఈసారి నిద్రలేస్తూనే ఈ బెడద తీరిపోయింది. క్రితంసారి మీరు పెళ్లి జరిపించిన పని మనిషి సీతాల కూతురికి అప్పుడే కొడుకు. ఆ అబ్బాయికి మీ పేరే పెట్టుకున్నారండి. ఏమిటి? ఏడాది తిరగకుండా అప్పుడే వాళ్ళకి పిల్లలా? చందు కంగారుగా చూశాడు. అయితే నేను మంచి పని చేయలేదు అన్నమాటే. చందు తన లెటర్ ప్యాడ్ తీసి దానిలో తన అడ్రస్సు, పేరు ఉన్నంత మేర మడిచి చింపేశాడు. తెల్ల కాగితం మీద గబగబా 4 వాక్యాలు ఇలా వ్రాశాడు. గిరిజ గారికి మీ ప్రకటన చూశాను. నా హృదయం ద్రవించింది.
మీరు ఇంకెవరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఉండేందుకు మీరు కోరిన మొత్తం పంపిస్తున్నాను. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ కావాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్ అది మడిచి సాయన్న చేతికిస్తూ 2000 రూపాయలకు డీడీ తీసుకుని ఈ ఉత్తరం జత చేసి పంపు. చూడు, అడ్రస్ కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని ఇవ్వు. లేకపోతే కృతజ్ఞతలు అంటూ ఆవిడ కరస్పాండెన్స్ మొదలు పెడితే చచ్చిపోతాను. అదొక పరమ బోర్ అన్నాడు. సాయన్న తల ఊపాడు. చిన్నబాబు, క్రితంసారి సీతాల కూతురు పెళ్లి చేసిన ఖర్చు కోసం సిగరెట్లు సంవత్సరమంతా మానేశారు. ఈసారి దీని భర్తీ కోసం ఏం మానేస్తారు? సినిమాలే. అవును, ఫ్రెండ్స్ ఊరుకుంటారా బాబు? నేను నియమమంటే వాళ్ళు మాట్లాడరుగా. సాయన్న అవును అన్నట్లు చూశాడు. సాయన్న కప్పు తీసుకుని వెళ్ళబోతుంటే చందు పిలిచాడు. నా దగ్గర ఇక డబ్బు లేదు. తాతయ్యని అడిగి ఓ 1000 రూపాయలు పట్టుకురా. ఫ్రెండ్స్తో పార్టీ ఉందని చెప్పు. అట్లాగే. తాతయ్య ఏం చేస్తున్నాడు? ఇప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చారు. కాఫీ తాగుతున్నారు. అయితే మంచి మూడ్లో ఉండి ఉంటారు. ఇప్పుడే చెప్పేసేయి అన్నాడు. అట్లాగే. సాయన్న వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత చందు ఈలపాట పాడుతూ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాడు. ఫోన్ మోగుతూనే ఉంది. కానీ అతను రవ్వంత కూడా దాని విషయం పట్టించుకోలేదు. నిదానంగా షవర్ బాత్ తీసుకోసాగాడు. అవతల నుంచి ఫోన్ ఆగి మళ్ళీ మోగుతూనే ఉంది. అతని వరుస చూస్తే అందరికీ అతను కావాలి కానీ అతనికి ఎవరూ అవసరం లేదు అన్నట్టుగా ఉంది. స్నానం చేసి ఇవతలికి వచ్చాడు. సాయన్న గదిలో కొత్త బట్టలు తయారుగా పెట్టాడు. చందు వాటిని తీస్తుంటే అందులోంచి ఒక కాగితం మడత జారిపడింది. అతను ఈలపాట పాడుతూనే ఆ కాగితం తీసి చూశాడు. అందులో పుట్టినరోజు శుభాకాంక్షలతో సకల ఆశీస్సులతో తాతయ్య అని ఉంది. చందు ముఖం మీద చిరునవ్వు నాట్యం చేసింది. ఆ కాగితం గాల్లోకి వదిలి గట్టిగా ఊదాడు. అది దూరంగా వెళ్ళిపడింది. చందు కొత్త బట్టలు వేసుకున్నాడు. చాలామందికి పుట్టినరోజు నాడు మాత్రమే సందడి ఉంటుంది. అతనికి సంవత్సరంలో ప్రతి క్షణము వేడుకమయమే. అతను బట్టలు వేసుకోవడం పూర్తి కాగానే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. కారు తాళాలు తీసుకుని ఈలపాట పాడుకుంటూ తీరికగా విలాసంగా గది తలుపులు తెరిచి బయట అడుగుపెట్టగానే అతని నోటి మీద ఉన్న ఈలపాట టక్కున ఆగిపోయింది. అక్కడ కుర్చీలో వరుసగా 12 మంది పైగా ఆడపిల్లలు, మగపిల్లలు కూర్చుని ఉన్నారు. అందరి చేతుల్లో పూలగుత్తులు ఉన్నాయి. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే చందు. అందరూ లేచి ఒకేసారి కలగాపులగంగా అన్నారు. రమేష్ పెద్ద గులాబీ దండ తెచ్చి మెడలో వేశాడు. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. చందు తమాషాగా తల వంచి అభివాదం చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది గుడ్ లక్ అన్నాడు ఒకతను. ఇంకేం లక్ రా బాబు, ఈ ప్రపంచంలో ఉన్న లక్ అంతా వాడిదేనయ్యే అన్నాడు ఇంకో అతను. అసలు లక్ భార్యమని వస్తే గానీ బయటపడదోయ్. పాపం మన సూర్యుని చూడరాదు. అందరూ అతని ప్రసక్తి రాగానే విచారంగా ముఖం పెట్టారు. అందుకే మనం ఎవరికీ లొంగకూడదని అనుకుంటే అసలు పెళ్లి చేసుకోకూడదు అన్నాడు చందు. అక్కడున్న ఆడపిల్లల ముఖాలు వెలవెలపోయినాయి. చందు అది గమనించగానే అన్నాడు. పెళ్లికంటే నాకు స్నేహంలోనే నమ్మకం ఎక్కువ. ఇంతకీ పార్టీ ఎక్కడా? చందు రమేష్ వంక చూశాడు. హిమాయత్ సాగర్ దగ్గర స్వీట్ డ్రీమ్ కాటేజ్లో లంచ్, ఆ తర్వాత బోటు షికారు రమేష్ చెప్పాడు. రోజు అప్పటికి అయిపోదే మరి, రాత్రి చాలా మిగిలి ఉంటుంది. అప్పుడు మళ్ళీ పార్టీ, కానీ అది మగవాళ్ళకు మాత్రమే పరిమితం అర్ధయుక్తంగా చూశాడు రమేష్. అందరూ గొల్లున నవ్వారు. మెడలో పెద్ద గులాబీ దండతో చేతిలో పూలగుత్తి పట్టుకుని వెంట మిత్ర బృందం పరివేష్టితమవుగా రాజకుమారుడిలా మెట్లు దిగి వచ్చాడు చందు. కింద విశాలమైన హాలు ఉంది. దానిలో మధ్యగా ఖరీదైన సోఫా సెట్ ఉంది. అక్కడ నేల మీద పరిచి ఉన్న కార్పెట్ బజార్లో సాధారణంగా అమ్మకానికి కనిపించినటువంటి అందంగా ఉంది. గోడవారగా వరుసగా వేసి ఉన్న కుర్చీలు ఆ ఇంటికి తరచుగా చాలామంది వచ్చిపోతూ ఉంటారని తెలియజేస్తున్నాయి. సోఫాలో రాజగోపాలరావు కూర్చుని ఉన్నారు. ఆయన మీసాలు నెరిసిపోయి ఉన్నాయి. వయసు మళ్ళీ చర్మంలో ముడతలు కనిపిస్తున్నా కళ్ళల్లో తేజస్సు మాత్రం తగ్గలేదు. తల నెరిసిన, జుట్టు బత్తుగా చక్కటి క్రాఫ్తో ఉంది. ఆయన్ని చూస్తే చాలా క్రమ పద్ధతిలో పెరిగిన మనిషిలా కనిపిస్తాడు. ఆయన ఒడిలో సగం చూస్తూ ఆపేసినట్లుగా తెరిచి ఉంచిన పేపర్ ఉంది. పక్కనే సాయన్న వినయంగా నిలబడి ఉన్నాడు. ఎదురుగా మేనేజర్ చేతులు కట్టుకొని నేలచూపులు చూస్తున్నాడు. ఆయన ఆగ్రహం నిండిన కంఠంతో అరుస్తున్నట్లుగా అన్నారు. నిన్నగాక మొన్ననే గదయ్యా 4000 తీసుకున్నాడు అన్నావు, మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలా?
డబ్బు చెట్లకు కాస్తోందనుకుంటున్నాడా? ఆ వెధవ స్నేహితులంతా జలగల్లా చేరి వాడిని పీల్చి పిప్పి చేస్తున్నారు. అది ఎంత చెప్పినా వాడి బుర్రకి అర్థం కాదు. సాయన్న, వాడితో నేను నయా పైసా కూడా ఇవ్వనన్నానని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. సాయన్న వెళ్ళబోయాడు. ఆగు, వెళ్ళమనగానే వెళ్ళటమేనా? వాడి ఇంట్లో భోజనం చేసి ఎన్నాళ్ళైంది? సాయన్న గుర్తు చేసుకుని ఖచ్చితమైన లెక్క చెప్పాడు. నెల మీద 2.5 రోజులండి. నెల మీద 2.5 రోజులు. వాడికి ఇంటి మీద ఏమాత్రమైనా ధ్యాస ఉందా? ఎంతసేపు ఆ ఫ్రెండ్స్ని మేపడానికి. ఇక నా దగ్గర డబ్బులు లేవని చెప్పు. వాడిని నేను మార్చలేను. నా తరం కాదు. వాడి పట్ల నా మనసు విరిగిపోయిందయ్యా. ఇంతలో చందు మెట్లు దిగి వస్తున్న శబ్దమైంది. ఫ్రెండ్స్తో కలిసి గొల్లున నవ్వుతున్నాడు. ఆ నవ్వుల జల్లులో మునిగిపోయిన వాళ్ళెవరూ ముసలైన కేకలు వినలేదు. చందు కంఠం వినగానే ఆయన ఒడిలో ఉన్న పేపర్ తీసుకుని శ్రద్ధగా చదువసాగారు. సాయన్న భుజం మీదనున్న గుడ్డ తీసి సోఫా మీద లేని దుమ్ము దులపసాగాడు. మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలా వద్దా అన్నట్టు సంశయిస్తున్న వాడిలా చూస్తున్నాడు. చందు సరాసరి తాతగారి దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ తాతయ్య అన్నాడు. ఆయన సీరియస్గా అన్నాడు. చందు ఆయన చేతిలో ఉన్న పేపర్ లాగి అవతల పడేశాడు. వెంటనే వంగి ఆయన కాళ్ళకి నమస్కరించాడు. అరేరే, ఏమిట్రా ఇది? ఆయన చందు భుజాలు పట్టుకున్నారు. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు లేవదీస్తూ అన్నారు. మొదటిది కావాలి తాతయ్య, రెండోది వద్దు. ఎందుకని? అవి పొందాలంటే పెళ్లి చేసుకోవాలి. రాజగోపాలరావు మనుమణ్ణి ఒక్క క్షణం దీక్షగా చూశారు. అతని జుట్టు అచ్చు తన పోలికి లేనని అందరూ అంటుంటే ఆయనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వెధవది ఇప్పుడు ఇలా నెరిసిపోయి ముగ్గుబుట్ట అయింది కానీ చిన్నప్పుడు వీడి జుట్టులా ఎంత బాగుండేది అని. జవసత్వాలతో కలకలలాడుతున్న చందుని చూడగానే ఆయన కళ్ళు చెమర్చినాయి. కూతురు చచ్చిపోయే ముందు తన చెయ్యి అందుకొని, నాన్న, వాడికి ఇక నుంచి నువ్వే తల్లి తండ్రి కూడా ఎలా పెంచుతావో అనటం గుర్తుకు వచ్చింది. తను పెంచడం బాగానే పెంచాడు. వాడికేం లోటు రాకుండా, వాడి మనసును కాస్త కూడా బాధ పెట్టకుండా పెద్దవాడించేశాడు. ఇంతకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఏమి ఉంటుంది? ఏమిటి తాతయ్య అలా చూస్తున్నావు? ఈ రోజున నేను కొత్తగా కనిపిస్తున్నానా? చిరునవ్వుతో అడిగాడు చందు. లేదురా, ఎంత పెద్దవాడివి అయిపోయావో అని చూస్తున్నాను. ఇక నీకు పెళ్లి చేయాల్సిందే, తప్పదు. తాతయ్య, చందు గోముగా చూశాడు. ఈరోజు నా పుట్టినరోజు, నాతో పోట్లాడతావా? నేనెందుకు పోట్లాడతాను? ఉన్న విషయం చెప్పాను అంతే. ఈ విషయం మన మధ్య ఎప్పుడూ ఉంటుందిగా, తీరుబడిగా మాట్లాడుకుందాం. చందు మేనేజర్ వైపు తిరిగాడు. సభాపతి గారు, సాయన్న మీకు చెప్పలేదా? నాకు 1000 రూపాయలు కావాలి. సభాపతి రాజగోపాలరావు గారి వైపు చూడసాగాడు. చందు క్షణంసేపు తాతగారి వైపు, సభాపతి వైపు మార్చి మార్చి చూశాడు. ఇది గమనించిన రాజగోపాలరావు గారు మేనేజర్ వైపు కోపంగా చూస్తూ, ఏమిటయ్యా అలా చూస్తావు? వాడికి డబ్బులు కావాలట, వెళ్ళి తీసుకురా అన్నారు. సభాపతి ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూస్తున్నాడు. నీకేనయ్యా చెప్పేది, ఏమిటలా గుడ్లు అప్పగించి చూస్తావు? వెళ్ళి తీసుకువచ్చి ఇవ్వు. సభాపతి వెళ్ళిపోయాడు. తాతయ్య, మేమంతా హిమాయత్ సాగర్ దగ్గర కాటేజీ బుక్ చేసుకున్నాం, పార్టీ చేసుకుంటున్నాం. అలాగే మంచిది. వయసులో ఉన్నప్పుడే సరదాలు, వయసు ఉడికిన తర్వాత ఏం చేయగలం? ఇదిగో నాలాగా గడియారం ప్రకారం నడుస్తూ ఇంట్లో కూర్చోవాలి. మేనేజర్ డబ్బు తెచ్చి చందుకు ఇచ్చాడు. వస్తాను తాతయ్య. ఇక నీకు కనిపించటం రేపు పొద్దుటే. రాత్రికైనా భోజనానికి రావా? చూస్తాను తాతయ్య. ఈ దయ్యాలు నన్ను వదిలేస్తే అలాగే వస్తాను, ఫ్రెండ్స్ని చూపిస్తూ అన్నాడు. సరే నీ ఇష్టం అన్నారాయన. చందు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు. మనుమడితో పాటే రాజగోపాలరావు గారి ముఖంలో ప్రసన్నత కూడా వెళ్ళిపోయింది. ఈ దయ్యాలు నువ్వు బ్రతికుండగా ఈ జన్మలో వదలవు అన్నాడు. మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఉండేవారు అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు సాయన్న వైపు తిరిగారు. చాలే, నీకేం తెలుసు వాడి సంగతి? నేను ఉండమంటే తప్పకుండా ఉంటాడు. కానీ పుట్టినరోజు నాడు వాడిని నేను ఎలా బాధ పెట్టను? ఆయన దృష్టి మేనేజర్ మీద పడింది. చీవాట్లు వేస్తున్నట్లుగా అన్నారు. ఏమయ్యా, నీకు అసలు కాస్తేనా బుద్ధుందా? డబ్బు ఇవ్వు అనగానే వెళ్ళి పుచ్చుకురావటమేనా? మేనేజరు తెల్లబోయాడు. మీరే కదండి తెమ్మన్నారు అంటూ నసిగాడు. తెమ్మన్నాను నిజమే, కానీ నువ్వు వెళ్ళి డబ్బు లేదు అని తిరిగి వస్తావని అనుకున్నాను. ఆ మాత్రం తెలివితేటలు లేవేమిటయ్యా? చీచి, మీలో ఒకరికి కూడా బుర్ర లేదు అంటూ విసుక్కున్నారు.
ఇంతలో ఫోన్ మోగింది. మేనేజర్ వెళ్ళి తీశాడు. లాయర్ గారు చేశారు అంటూ ఫోన్ తెచ్చి అందించాడు. హలో, ఏమిటోయ్ శేషారత్నం? చేసేటందుకేముంది, వాకింగ్ అయింది, కాఫీ తాగటం పూర్తయింది. చందునా? వాడెక్కడున్నాడు? ఆ దయ్యాలు వచ్చి తీసుకుపోయినాయి. నేను ఉన్నానుగా. ఆ శుభాకాంక్షలేవో నాకు చెప్పవయ్యా, నేను పుచ్చుకుంటే వాడు అందుకున్నట్లే. భోజనమా? భోజనం ఎందుకు లేదు? తప్పకుండా రా, వాడు లేకపోతేనేం, మనిద్దరం ఉన్నాంగా. ఎన్నింటికి వస్తావు నువ్వు? సరే, సరిగ్గా 12 గంటలకి రా, ఎదురు చూస్తుంటాను. నేను అసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, నీకు తెలుసుగా. ఈ మధ్య ఊరికేనే కోపం వస్తోంది. అలాగే అలాగే అని పెట్టేశారు. మేనేజర్తో మధ్యాహ్నం లాయర్ గారు భోజనానికి వస్తున్నారు, ఏదైనా స్పెషల్ చేయించండి అని పురమాయించారు. తర్వాత ఫోన్ మోగుతూనే ఉంది. రాజగోపాలరావు గారు మనుమడి తరఫున విసుగు లేకుండా శుభాకాంక్షలు అందుకుంటూనే ఉన్నారు. 1 గంటసేపు అయ్యేసరికి ఆయనకి నీరసం వచ్చింది. కుర్చీలో జారిగిలబడి కూర్చుంటూ, ఇదిగో సభాపతి, ఎవరైనా ఫోన్ చేస్తే నేను కూడా ఇంట్లో లేనని చెప్పు అన్నారు. సాయన్న ఆయనకి హార్లిక్స్ కలిపి తెచ్చి ఇచ్చాడు. ఆయన తాగారు. ఎదురుగా కూతురి ఫోటో కనిపించింది. ఆయన క్షణంసేపు తదేకంగా ఆ ఫోటో వైపే చూడసాగారు. కమల స్వభావం చందుకి రానేలేదు. కమల ఇల్లు ఎంత బాగా చూసుకునేది. నౌకర్లతో ఆత్మీయంగా, బంధువులతో ప్రేమగా ఉండేది. తనకి ఉన్నది ఒకే ఒక్క కూతురైనా 10 మంది పిల్లల పెట్టుగా సందడిగా ఉండేది. కమల కమల అంటూ అందరూ ఇష్టపడేవారు. ఇల్లరికం వచ్చిన భర్త అని చులకన ఏమాత్రం లేకుండా ఎంతో గౌరవాభిమానాలతో చూసేది. వ్యాపారరీత్యా తను ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. వ్యాపారం అకౌంట్స్ చూడటంలో సాయం చేసేది. ఎంత తెలివిగా ఉండేది. ఎవరు ఎంత చిన్న తప్పు చేసినా ఇట్టే పట్టేసేది. అంత సామర్థ్యంగా ఇల్లు నడుపుతున్న కమలను చూస్తుంటే తనకి ఎన్నోసార్లు కమల మగపిల్లవాడైతే ఎంత బాగుండేది అనిపించేది. కమలకి మగపిల్లవాడు కలిగాడు. మనుమణ్ణి తను ఆనందంగా చూస్తుంటే, నాన్న, ఇక దిగులు పడకు, వీడిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తాను. నువ్వు కొడుకులు లేని లోటు ఫీల్ అవ్వకుండా భర్తీ చేస్తాను అంది నవ్వుతూ. తనే వాడికి చంద్రశేఖర్ అని పేరు పెట్టాడు. గలగలా పరిగెత్తే సెలయేరులా ఉండే కమల భర్త యాక్సిడెంట్లో హఠాత్తుగా మరణిస్తే తన కోసం ఆ దుఃఖం లోపల దిగమింగి ఎప్పటిలా ప్రవర్తిస్తుంటే తనకి కళ్ళనీళ్లు వచ్చేవి. చందు పెరిగి పెద్దవాడవుతున్నాడు. జీవితం తనకి సర్వస్వం ఇచ్చింది. కానీ ఆ సర్వస్వాన్ని తను ఆనందంగా అనుభవించనీయకుండా గుండెల్లో కోతపెట్టింది. చందు 10 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా కమలకి క్యాన్సర్ అని తెలిసింది. ఏ డాక్టర్లు కమలని రక్షించలేకపోయారు. ఎంతమందికో తను ఎన్ని రకాలుగానో సాయం చేసి వాళ్ళ జీవితాలు కుదుటపడేటట్టు చేశాడు. ఇతరులకి అంత బాగా ఉపయోగపడిన ఆ డబ్బు తన కన్న కూతురి ప్రాణాలు నిలబెట్టలేకపోయింది. కమలని తను మృత్యుముఖం నుంచి వెనక్కు లాగలేకపోయాడు. ఆ క్షణంలో తను పడిన వేదన వర్ణనాతీతం. తన బాధను చూసి కూతురు చిరునవ్వు నవ్వింది. ఎందుకు నాన్న బాధపడతావు? పుట్టినప్పుడే మనిషి చావు కూడా రాసిపెట్టి ఉంటుంది. కాకపోతే ఈ మరణం నాకు కాస్త వేగంగా వచ్చింది అంతే. నా జీవితంలో అంతా తొందరగా నాన్న. చిన్నప్పుడే అమ్మ పోవడంతో నేను త్వరగా పెద్దరికం తెచ్చుకున్నాను. త్వరగా పెళ్ళి అయింది. భర్త త్వరగా పోయాడు. ఇప్పుడు మృత్యువు కూడా త్వరగా వచ్చేసింది. అంతేగా. కమల. తను ఇక దుఃఖం ఆపుకోలేక ఉత్తరయ్యపు కొంగులో ముఖం దాచుకున్నాడు. నాన్న. కమల చెయ్యి తన చేతి మీద ఆనించింది. నువ్వు ఇలా బెంబేలు పడితే ఎలా? చందుని ఎవరు పెంచుతారు? నువ్వు వాడికి ఉన్నావనే ధైర్యంతోనే నేను మృత్యువుతో నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను. నా గురించి నువ్వు దిగులు పడితే చందుని ఎవరు చూస్తారు? వాడి ఆలనా పాలన ఎలా జరుగుతుంది? బేలగా అంది. అమ్మా కమల, వాడి ముద్దు ముచ్చట నేను ఏది చూడలేకపోయాను నాన్న. వాడికి నేను లేని లోటు తెలియకుండా పెంచుతావు కదూ. ఆ మాట నువ్వు నాకు చెప్పాలా అమ్మా? ఇక నేను బ్రతికేది దేనికోసంటా? ఇక నుంచి వాడికి అమ్మా నాన్న నువ్వే అవ్వాలి. అలా అవుతానని మాట ఇవ్వు నాన్న. నాకు మాట ఇవ్వు. కమల ఏడ్చేసింది. తను కూతురికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తనకి తెలిసినంత వరకు అక్షరాలా నిలబెట్టుకున్నట్టే భావిస్తున్నాడు. కానీ ఆయనకి ఒక్కటే పొరపాటు చేశాననే అనిపిస్తోంది. కమల పోయిన తర్వాత వ్యాపారపు గొడవలతో ఊపిరాడని తను చందుని ఎక్కువగా నౌకర్ల మీద వదిలేశాడు. ఎక్కడ ఒంటరితనంతో బెంబేలు పడతాడోనని ఇరుగు పొరుగు పిల్లల్ని చేరదీసి స్నేహితుల్ని జతపరిచాడు. క్రమంగా చందు జీవితంలో స్నేహితులకి ప్రాధాన్యత ఎక్కువైంది. ఆయనకి బాగా గుర్తుంది. చిన్నప్పటి నుంచి చందు స్నేహితులను ఏమీ అననిచ్చేవాడు కాదు.
ఒకసారి డ్రాయింగ్ రూమ్లో లైటుకి బంతి వేసి కొట్టి పాడు చేశాడని పక్కింటి వాసుని తను చీవాట్లు వేసి ఇంటికి రావద్దనంటే ఆ రోజంతా చందు అన్నం తినలేదు. చివరికి తనే మళ్ళీ వాసుని పిలిచి చందుతో ఆడుకోవడానికి రా అనే వరకు ఆ ముఖంలో చిరునవ్వు విప్పారలేదు. ఆ విధంగా చందు జీవితంలో స్నేహితులు చివరికి తనకి వాడికి మధ్య అడ్డుగోడలా తయారవసాగారు. రాజగోపాలరావు గారు కూతురి జ్ఞాపకాలతో చెమర్చిన కళ్ళని తుడుచుకున్నారు. చందు పెద్దవాడయ్యాడు. వాడికి పెళ్లి చేయాలి. అది ఒక్కటే బాధ్యత మిగిలి ఉంది. అది కూడా తీరిపోతే ఇక తను ఎప్పుడు రాలిపోయినా పర్వాలేదు. ఆయన చందుకి తగిన ఆడపిల్ల కోసం కంచు కాగడ వేసినట్టుగా వెతుకుతూనే ఉన్నారు. చందుకి భారీగా రాబోయే అమ్మాయికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఆ అమ్మాయి ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలే తన ప్రాణంగా భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వభావంలో కమలని పోలి ఉండాలి. చందుకి ఎందుకో గానీ పెళ్ళి ఇష్టం లేదు. బ్రహ్మచారిగానే ఉండిపోతానంటాడు. వాడిలో ఈ భావం వేళ్ళూనటానికి ఆ స్నేహితులే కారణం అని ఆయన అనుమానం. చందుకి రాబోయే భార్య ఈ స్నేహితులతో తలపడగలదే ఉండాలి. అంటే చాకచక్యం, ధైర్యం, ముఖ్యంగా వాడిపై నిజమైన అభిమానం ఉన్న పిల్ల అయితే బాగుంటుంది. కానీ ఇన్ని లక్షణాలున్న పిల్ల దొరకటం ఎంత కష్టం. గడియారం 1 గంట కొట్టింది. రాజగోపాలరావు గారు హాల్లో అటు ఇటు తిరుగుతున్నారు. ఆయన మాటికి మాటికి వీధి గుమ్మం వైపు చూస్తున్నారు. ఇదిగో సాయన్న, సాయన్న అంటూ పిలిచారు. అయ్యా అంటూ సాయన్న పరిగెత్తుకు వచ్చాడు. ఈ శేషారత్నం ఇలా చేశాడేమిటి? సరిగ్గా 12 గంటలకి భోజనానికి వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఏమోనయ్యా, ఇంటికి మేనేజర్ గారు ఫోన్ చేస్తే బయలుదేరి చాలాసేపు అయింది అన్నారు. మధ్యలో ఏ క్లయింటో కనిపించి ఉంటాడు. ఈ భోజనం సంగతే మర్చిపోయాడేమో. ఆయన అంటుండగానే పోర్టికోలోకి కారు వచ్చి ఆగింది. అరుగో రానే వచ్చారు అన్నాడు సాయన్న. ఆగిన కారులో నుంచి నల్లగా పొట్టిగా హిట్లర్ మీసాలు ఉన్న ఒక ఆయన దిగి వచ్చాడు. రాజగోపాలరావు గారు ఆయన్ని చూడగానే ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. ఏరా, 12 గంటలకు వస్తానన్న పెద్ద మనిషివి ఇప్పుడా రాక? ఇప్పటి వరకు నీకోసం చూసి చూసి భోజనం చేసి ఇప్పుడే లేచాను. శేషరత్నం ముఖం వెలవెలాపోయింది. త్వరగా వద్దామని బయలుదేరుతుంటే అర్జెంటు ఫోన్ ఒకటి వచ్చింది నొచ్చుకుంటున్నట్లు చూస్తూ అన్నారు. సంపాదించింది చాలదు, ఇంకా ఎంత కావాలిరా నీకు? అబ్బా, క్లయింట్స్ కారయ్యా బాబు. హిమాలయాల నుంచి స్వాముల వారు ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆస్తమా పేషెంట్స్కి ఏవో మూలికలు ఇస్తున్నాడు అంటే వెళ్ళాను. ఆయన రేపు మళ్ళీ వెళ్ళిపోతున్నారట కూర్చుంటూ అన్నారు. రాజగోపాలరావు గారు స్నేహితుడి వైపు జాలిగా చూశారు. శేషు, నీకు ఆస్తమా తగ్గుతుందనే ఇంకా నమ్మకమా? ప్రయత్నించడంలో తప్పు లేదు కదరా. 30 సంవత్సరాల నుంచి చేయని ప్రయత్నం లేదు, తినని మందు లేదు. నీకు ఆ ఉబ్బసం, నాకు బ్లడ్ ప్రెషరు, ఈ 2 ఈ జన్మకిక తగ్గవు. ఇప్పుడు నీ వయసు ఎంత? 58. మరి ఇంకా ఎందుకురా వయసుతో పెనుగులాడతావు? నువ్వు జుట్టుకి మీసాలకి రంగు వేసుకున్నంత మాత్రాన చిన్నవాడివి అవుతావా? నాన్సెన్స్. నీ వేదాంతం నాకు నచ్చదురా గోపాలం. మగవాళ్ళకు వయసు మళ్ళటం అనేది లేదని నా నమ్మకం. ఫారినర్స్ చూడు, 50 ఏళ్ళు వచ్చినా ఎంత హుషారుగా ఉంటారో. మనకేమో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తారు, పిల్లలు త్వరగా పుడతారు. వాళ్ళేమో ఇట్టే ఎదిగి కూర్చుని మనల్ని పెద్దవాళ్ళని చేసేస్తారు. నువ్వే చూడు, అంత చక్కని క్రాఫ్ రంగు వేస్తే కనీసం 15 సంవత్సరాలైనా చిన్నగా కనిపిస్తావు. రంగులు వేసి బయట లోకాన్ని మోసం చేయగలనేమో కానీ మనల్ని మనం మోసం చేసుకోలేం కదా. ఏమో బాబు, నాకైతే వయసు మళ్ళినప్పుడు అలాగే కనిపించటం మర్యాదగా, హుందాగా ఉంటుందనిపిస్తుంది. సాయన్న వచ్చి టేబుల్ మీద అన్నీ సిద్ధం చేశానని అన్నాడు. ఇదేమిటి, నువ్వు భోజనం చేయలేదా? శేషారత్నం ఆశ్చర్యంగా చూశాడు. నిన్ను పిలిచి నేను తినేస్తానట్రా అన్నాడాయన. మిత్రులిద్దరూ లేచి డైనింగ్ హాల్లోకి వచ్చారు. అక్కడికి రాగానే ముక్కు పుట్టాలు ఎగబిల్చారు. వంటకాలు ఘుమఘుమలాడుతూ టేబుల్ నిండా ఉన్నాయి. 2 స్వీట్లు, పాయసం, గారెలు, ఆవడలు, పనసకాయ కూర, కొబ్బరి పెరుగు పచ్చడి. శేషారత్నం టేబుల్ దగ్గర కూర్చుని వాటినన్నింటినీ పరీక్షగా చూశాడు. మిత్రుడి వంక చూస్తూ, ఒరేయ్, నన్ను నువ్వు భోజనానికి పిలిచి ఇలా చిత్రహింస చేస్తావా అన్నాడు. నేనేం చేశానురా? లేకపోతే ఏమిటిదంతా? నేను ఆస్తమా పేషెంట్నని తెలుసుగా. నిన్ననే బాగా ఎటాక్ వచ్చిందని తెలుసు. రాను అంటే కొద్దిగా తిందువుగాని రా అని బలవంతం చేశావు. డాక్టర్ ఏమో 2 రోజులు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినమన్నాడు. నువ్వేమో నాకు ఇష్టమైనవన్నీ చేయించి నోరు ఊరేట్టు చేస్తావా? నరకానికి పోతావులే. నువ్వేనా ఏమిటి? నాకు మాత్రం బాధ లేదా? నిన్ను వదిలి ఇవన్నీ నేను తింటే కదా.
నేను అసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, షుగర్ కంప్లైంట్ కూడా ఉంది. ఆ ఆకుకూర తప్ప ఇంకేం ముట్టలేను. మరి ఇవన్నీ ఎందుకు చేసినట్టు? అదే నాకు తెలియదు. సాయన్న, ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు? మేనేజర్ గారండి. మీరేమో చందు పుట్టినరోజు స్పెషల్స్ చేయించు అన్నారట కదా. స్పెషల్స్ అనలేదు, స్పెషల్ అన్నాను. ఏదో ఒకటి తేలిగ్గా జీర్ణమయ్యేది చేస్తారని. ఇవన్నీ ఎవరు తింటారు? శేషారత్నం బాధగా చూశాడు. ఎవరేమిటి, మనం తినకపోతే ఇంట్లో మనుషులు లేరా? మేనేజర్తో కలిపి 6 భోజనం చేయాలి. ఇద్దరు కొద్దిగా అన్నం నోట్లో పెట్టుకుని ఆకుకూర మాత్రం వేసుకున్నారు. సాయన్న వచ్చి అవన్నీ తీసేయబోతుంటే రాజగోపాలరావు వారించారు. ఉండని సాయన్న, అలా చూస్తూ తింటే కొద్ది రోజులకే జిహ్వచాపల్యం తగ్గిపోతుంది. ఇద్దరు భోజనాలు చేస్తున్నారు. ఏమంటున్నాడు సూరి అని అడిగారాయన. ఏమంటాడు, వేరే కాపురం పెట్టమని వాడి భార్య రోజు గొడవే. ఇరక్కుపోయి చేశాననుకో పెళ్ళి. వాడిని నా దగ్గర ప్రాక్టీస్ మానేసి వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అంటుంది. అబ్బా, మా ఇల్లు రణరంగం అనుకో. ఎవరైనా పొరపాటుగా చుట్టాలు వస్తే దెబ్బతో పారిపోతారు. నిన్న సాయంత్రం నేను కోర్టు నుంచి ఇంటికి వచ్చాను. సూరి ముందు గదిలోనే ఉన్నాడు. ఇంట్లోంచి కేకలు వినిపిస్తున్నాయి. ఏమిట్రా గొడవ అంటే, ఏముంది, నా భార్య నీ భార్య పోట్లాడుకుంటున్నారు డాడీ. మధ్యలో వెళ్ళి కల్పించుకుంటే ఇప్పుడు ఇద్దరు నా మీదే గుర్తారు. ఆ పోట్లాట ఇప్పుడు అయ్యేటట్లు లేదు, ఇప్పుడే ప్రారంభమైంది అన్నాడు. సరే అయితే సినిమాకు పోదాం రా అన్నాను. సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు ప్రశాంతంగా ఉన్నమాట నిజమే కానీ మమ్మల్ని చూడగానే మళ్ళీ మొదలు పెట్టారు. బాగానే ఉంది. ఇదివరకు నా ఒక్క గదిలోనే మా ఆవిడ సనుగుడితో డిస్టర్బెన్స్గా ఉండేది. ఇప్పుడు పక్క గదిలో కూడా మొదలైంది. సినిమాకు సూరి ఒక్కడే వెళ్ళాడంటే భార్య వాడిని పీక పిసికి చంపినంత పని చేస్తుంది. పోనీ భార్యాభర్తలిద్దరూ బయలుదేరుతారు. మరి నా భార్యని రమ్మంటే ఈవిడ రానంటుంది. రానంది కదా అని వాళ్ళిద్దరూ వెళితే ఇక సాధించి చంపుతుంది. చిన్నవాళ్ళు వాళ్ళేదో సరదా పడుతున్నారు అంటే మీరెప్పుడైనా అంత బాగా చూసారా అంటూ నా మీద విరుచుకుపడుతుంది. నా కోడలు చదువుకుంది, ప్రతిదానికి తర్కం తీస్తుంది అంటే నా భార్య ఏ చదువులు లేకుండానే ప్రశ్నలతో చంపేస్తుంది. సిల్లీ విషయానికి అంతర్జాతీయ సమస్యలంత తీవ్రం చేసి కయ్యానికి కాలు దువ్వటం వారికి అలవాటు. ఇద్దరికి పనిపాట లేదు. సంపాదించేటందుకు మేమిద్దరం ఉన్నాం. పనిపాటలు చూసేటందుకు నౌకర్లు ఉన్నారు. మధ్యలో మా అమ్మ ఒక్కతే కాసేపు అటొక మాట ఇటొక మాట వేసి వినోదం చూస్తుంది. నేను బయట ఏ కేసైనా గెలవగలను కానీ ఇంటిలో మాత్రం అట్టర్ ఫెయిల్యూర్ అనుకో. రాజగోపాలరావు గారు సానుభూతిగా వింటున్నారు. నన్ను అడిగితే ఈ రోజుల్లో పిల్లలు లేని వాళ్ళు మహా అదృష్టవంతులు అంటాను. ఆయన గులాబ్జామ్ తీసి వేసుకోబోతుంటే రాజగోపాలరావు చప్పున చేపట్టి ఆపుచేశారు. శేషారత్నం గులాబ్జామ్ వంక దీనంగా చూశాడు. ఒక్కటి తింటే పర్వాలేదురా, మందులు జేబులోనే ఉన్నాయి. వద్దురా, సాయంత్రం వరకు నీతో కబుర్లు చెప్పాలని ఉంది. అంత కావాలంటే సాయంత్రం మీ ఇంటికి పంపిస్తానులే. నా భార్య నన్ను వాటి వాసన కూడా చూడనీయదు. నేనెంత జాగ్రత్తగా ఉన్నా ఆ రోగం నా మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ వస్తుందోనని నా భయం. నీకో ఉపాయం చెప్పనా? ఏమిటది? నీకు అసలు ఆ వ్యాధి ఉందనే సంగతి మర్చిపోవాలనే అనుకుంటాను. పని గొడవలో మర్చిపోతూ ఉంటాను కూడా. కానీ నా భార్య 24 గంటలు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా, ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళు అడిగే మొదటి మాట ఇదే, నీ ఒంట్లో ఎలా ఉంది అంటారు. నేను రోగిష్టివాడిని అనే ఫీలింగ్ నాలో జీర్ణించుకుపోయిందనుకో. ఇద్దరి భోజనాలు అయినాయి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.